మా నాన్నగారి దగ్గరికి వస్తే ఏం చేయాలి అంటే, నీ జీవితకాలం నువ్వు ఈ కిరాణా స్టోర్ ఇంత బిజినెస్ చేసినా నువ్వు నీ బిజినెస్ డెవలప్ అవుతా పోతుంది, అదే రకంగా భూమి రేట్లు కూడా పెరుగుతా పోతాయి, అదే రకంగా ఇళ్ళ రేట్లు కూడా పెరుగుతా పోతాయి. సో నువ్వు జీవితంలో ఇల్లు అయితే కట్టలేవు, ఈ స్టేట్లో అయితే కనుక నువ్వు జీవితంలో ఇల్లు కొనలేవు. మరి ఏం చేయాలి అయ్యగారు అంటే, నువ్వు నెలకు ఎంత కూడబెడుతున్నావు అని అడిగితే నేను నెలకు ఒక 10-15 వేలు కూడబెడతా అయ్యగారు అని. అయితే ఒక పని చేయి, చిట్టి వేస్తావో ఏది చేస్తావో చేసుకో, ఒక 2 లక్షలు 3 లక్షల దగ్గర పెట్టుకొని నీకు దగ్గరలో ఎక్కడైనా పోయి భూమి కొనుక్కో, దగ్గరలో కానీ దూరంలో కానీ నీకు నచ్చిన చోట ఎక్కడైతే తక్కువ రేటు ఉందో అక్కడ పోయి భూమి కొనేసాను. అప్పట్లో కోకాపేటకి అసలు బస్సులు కూడా పోయేటివి కాదు. కోకాపేట అంటే చాలా రిమోట్ ఏరియా, బస్సులే పోయేటివి కాదు అక్కడికి. ఆ ఏరియాలో అదే భూమి 3 లక్షలు పెట్టుకున్న భూమి ఇప్పుడు 30 కోట్ల వర్త్. ఇప్పుడు ఎందుగా గృహయోగం కాదు, గృహాల యోగం సిద్ధించిందిగా. భూమి ఉన్నటువంటి వాడు గొప్పవాడు. నీ ఇంట్లో నీ కొడుక్కి నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా భూమి మాత్రం ఇవ్వు. మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తులు నువ్వు ఏవి అమ్మొద్దు, భూమి అస్సలు అమ్మొద్దు. ఇలా భూమి అమ్మినా మళ్ళీ ఇంకో దగ్గర భూమి కొను, లిక్విడ్ క్యాష్ నీ దగ్గర పెట్టుకోకు. గృహయోగం తానంతన అదే సిద్ధిస్తుంది.